మహాగౌరి సుమంగళ గౌరవర్ణ పరాత్పర సర్వభోగ సుఖ ప్రదాయిని సౌదామిని మునీశ్వరి శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. నేను మేఘనారెడ్డి. ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా ఒక మహిమాన్వితమైన ఆలయాన్ని మీతో చూపించబోతున్నానండి. కరీంనగర్ చైతన్యపురిలో ఉన్న మహాశక్తి ఆలయం అన్నమాట. ఇక్కడ ముగ్గురమ్మలు కొలువై శక్తి స్వరూపినిగా ఉన్నారండి. భక్తుల పాలిట కొంగు బంగారంగా ఉన్నారు. మనకండి శ్రీమాత్రే నమః అన్న నామాన్ని స్మరించి అమ్మవారి ఆలయంలో అండి 11 ప్రదక్షిణలు చేస్తే ఎటువంటి ధర్మబద్ధమైన కోరికైనా నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మిక అన్నమాట. 15 సంవత్సరాల క్రితం శ్రీ మహాశక్తి దేవాలయంని అండి శ్రీ 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 జగద్గురువులు హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి భారతీయ స్వాముల వారి చేతుల మీదుగా ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుల వారితో మాట్లాడి ఈ స్థల పురాణం గురించి, అమ్మవారి మహిమల గురించి, అదే విధంగా ఎటువంటి కార్యక్రమాలు మహాశక్తి ఆలయంలో నిర్వహిస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఒక్కసారి మనం కరీంనగర్ లో ఉన్న చైతన్యపురిలో ఉన్న మహాశక్తి ఆలయంలోకి వెళ్దాం పదండి. మనం కరీంనగర్ చైతన్యపురిలో ఉన్న మహాశక్తి ఆలయం వద్ద ఉన్నామండి. అసలు ఈ స్థల పురాణం ఏంటి, ఆలయం గురించి ప్రధాన అర్చకుల వారితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. ఒక్కసారి ఆలయంలోకి వెళ్దాం రండి. ఇది మహాశక్తి ఆలయం ఎంట్రన్స్ అండి. చైతన్యపురిలో ఈ విధంగా ఉంటుంది. ఇది అంతా ఆలయ ప్రాంగణం అన్నమాట. ఇక్కడ అమ్మవార్లు అనాది కాలం నుండి భక్తుల కోరికలను తీర్చే తల్లులుగా పూజలు అందుకుంటున్నారు. శక్తి స్వరూపినిగా, జగజ్జననిగా, అఖిలాండేశ్వరిగా, ఇక్కడ మహాకనకదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతిగా అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారండి. ఈ ఆలయంలో అడుగు పెడితే ఒక ప్రత్యేకమైన శాంతి, దైవికమైన శక్తి అనుభూతి కలుగుతుందండి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆరోగ్యం, ఆనందం, కుటుంబ శాంతి, విజయం, చాలా సందర్భాల్లో కూడా ఆశించిన వరాలు పొందిన అనుభవాలు కూడా చెబుతుంటారండి. ఇప్పుడు మనం మొదట మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకుందాము. ఈ విధంగా ఉంటుందండి. అమ్మవారిని ఒక్కసారి కనులారా దర్శించుకోండి. ఇక్కడ అర్చక వర్యులు కూడా అండి చాలా శాస్త్రబద్ధంగా పూజాది కార్యక్రమాలనేది నిర్వహిస్తారు అన్నమాట. ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా ఎంతో విశేషంగా జరుగుతాయి. అదే విధంగా ఇక్కడ మహాలక్ష్మి కూడా కొలువై ఉన్నారండి. ఒకసారి మహాలక్ష్మి అమ్మవారి దర్శనం కూడా మీరు చేసుకోండి. ఒకే మండపంలో మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి ఉండడం అనేది కరీంనగర్ జిల్లాలోనే ఏకైక దేవాలయం అని చెప్పొచ్చండి. మహాలక్ష్మి అమ్మవారి దగ్గర కూడా అండి ఎంతో శాస్త్రబద్ధంగా అర్చక వర్యులు పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎంతో సంతోషంగా అనిపించిందండి. గోత్రనామాలు స్వామివారికి చెబితే వారు ఎంతో శాస్త్రబద్ధంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వాదం ఇవ్వడం జరిగిందండి. అమ్మవారి ఆలయంలో జరిగే నిత్య కళ్యాణాలు, అలంకారాలు, పూజలు అన్ని ఎంతో వైభవంగా మహిమాన్వితంగా జరుగుతాయండి. ప్రత్యేకంగా పండుగ రోజుల్లో ఆలయంలో దేవీ శక్తితో నిండిపోయి భక్తుల నిండైన రద్దీతో ఒక పెద్ద వైభవోత్సవం లాగా ఆలయం మారుతుందండి. అసలు చెప్పడానికి ఒక రోజు కూడా సరిపోదండి. అంత విశేష కార్యక్రమాలు మనకి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తికి ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మహాకనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా అవుతుంది. ఒక్కసారి మీరు చూడండి. ఆహా, అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. నుదుటి కుంకుమ కాంతితో శోభిల్లు తల్లికి వందనం అన్నట్టుగానే అమ్మవారు పౌర్ణమి చందమామ వలె చాలా ప్రశాంతంగా ఉంటారండి. ఇక్కడ అమ్మవారికండి విగ్రహమూర్తికి అంత శక్తి ఉంది అంటే అమ్మవారు సజీవంగా ఉన్నారని అర్థం. అందుకే ఆ విగ్రహమూర్తికి అంత శక్తి అనేది ఉంటుందండి. మృదువుగా, శాంతంగా, వెలుగుని ప్రసరించేలా ఉంటుంది. చూసిన భక్తులందరికీ అర్థమయ్యేలా భయపడకు నాయనా నేనున్నాను అని అమ్మవారు చెప్పినట్టుగా అనిపిస్తుంది అండి. అలంకారంలో మెరిసే నాసికాభరణం, కర్ణాభరణాలు, అమ్మవారి మంగళసూత్రం అమ్మవారి దివ్య శోభను మరింత పెంచి ఆమెను శక్తి స్వరూపినిగా, జగజ్జననిగా దర్శింపజేస్తాయండి. ఆలయంలో ఎటు చూసినా దైవత్వాన్ని సంతరించుకుందండి అమ్మవారి ఆలయం. ఇక్కడ అండి అమ్మవారికి ఎంతో ఇష్టంగా ఇక్కడ కుంకుమాని కూడా భక్తులు చంద్రవంక రూపంలో పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట. అదే విధంగా ఇక్కడ లక్ష్మీ గణపతి స్వామికి కూడా ఉంటారండి. వారికి కూడా సంకటహర చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా ఇక్కడ జరపడం జరుగుతుందండి. స్వామివారిని దర్శించుకోండి. అదే విధంగా చండీ హోమాలు కూడా ఇక్కడ విశేషంగా జరుపుతారు అన్నమాట. అసలు 1-2 ఎన్నో హోమాది కార్యక్రమాలు అమ్మవారి ప్రీతి చెందేలా భక్తులు కూడా ఎంతో సంతోషించేలా ఇక్కడ కార్యక్రమాలు ఉంటాయండి. సంకటహర చతుర్థి నాడు మనకి ఈ విధంగా అండి భక్తులతో ఆలయం అంతా వైభవంగా ఉంటుందండి. చండీ హోమాలు కూడా, ఇంకా అష్టమి తిథుల్లో కూడా చండీ హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది అన్నమాట. ఆలయ ప్రధాన అర్చకులుగా
కొరిడి శ్రీనివాస్ గారు, కొరిడి శ్రీధర్ శర్మ గారు, వంశీ కృష్ణమాచార్యుల గారు, సముద్రాల శేషు గారు, నంబి శ్రీనివాస్ గారు ఉన్నారండి. ఇప్పుడు మన ముందు వంశీ కృష్ణమాచార్యులు గారు ఉన్నారు, తెలుసుకుందాం వివరాలు. జై భవాని. శ్రీమాత్రే నమః. స్వామి చెప్పండి, కరీంనగర్ చైతన్యపురిలో ఉన్న మహాశక్తి ఆలయానికి మనకి చాలా వైశిష్టం కలిగి ఉంది అన్నమాట. ముగ్గురు అమ్మలు కొలువై శక్తి స్వరూపినిగా ఇక్కడ ఉన్నారు. అమ్మవారి స్థల పురాణం కానీ, ఈ దేవాలయ విశిష్టత కానీ ఒక్కసారి మీ మాటల్లో. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారు ముగ్గురు అమ్మవార్ల స్వరూపంలో, శక్తి రూపంలో దుర్గా, లక్ష్మి, సరస్వతి అమ్మవార్ల స్వరూపంలో ఇక్కడ ఆలయంలో ఆవిర్భవించారు. ఈ ఆలయంలో 3 వేరు ఆలయాలు ఒకే మండపంలో ఉండడం చాలా విశేషం. అలాంటి విశేషం 15 ఏళ్ల కిందట మన మహాశక్తి దేవాలయంగా శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య స్వాముల భారతీ స్వాముల వారి చేతుల మీదుగా ప్రతిష్ఠింపడం జరిగింది. లక్ష్మీ గణపతి, మహాదుర్గ, మహాలక్ష్మి, సరస్వతి, నవగ్రహ, అనంతనాగేంద్ర స్వామితో సహా ఆలయం మొత్తం కూడా ఆ ప్రతిష్టాపన జరిగింది. అలాంటి విశేషమైన ఈ ఆలయంలో ఎవరైతే ఓం శ్రీమాత్రే నమః అంటూ 11 ప్రదక్షిణలు చేస్తారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. ఆ కోరిక నెరవేరాక 21 కానీ 108 వారి శక్తి అనుసారైన ప్రదక్షిణలు చేయడం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి ఒక్క ఉత్సవం, అంటే అది వైష్ణవ ఉత్సవాలు కాదు, శైవ ఉత్సవాలు కాదు, అమ్మవారి ఉత్సవాలు, ప్రతిది కృష్ణాష్టమి, శ్రీరామనవమి, దుర్గాష్టమి ఇలాంటి ప్రతి ఉత్సవాలను కూడా అంగరంగ వైభవంగా జరపడం జరుగుతుంది. ఈ విషయాలలో ముఖ్యంగా ప్రతి నెల సంకటహర చతుర్థి, చండీ యాగము ఇట్లాంటి విశేష కార్యక్రమాలతో పాటు మహా నవరాత్రోత్సవాలు, శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ఉంటాయి. దాండియా కార్యక్రమాలు ఉంటాయి. వసంత పంచమి రోజు కూడా విశేషమైన అలంకరణలు ఉంటాయి, విశేషమైన పూజా కార్యక్రమాలు ఉంటాయి, సరస్వతీదేవి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి శ్రీరామనవమి కూడా మేము ఇక్కడ చాలా విశేషంగా జరపడం జరుగుతుంది. అలా భక్తులందరికీ కూడా, అంటే ఇక్కడ కరీంనగర్ నుండి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రత్యేకంగా దర్శనం కోసమే చాలా మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహ కృపకు పాత్రలు అవుతున్నారు. స్వామి, ఇక్కడ మంగళ శుక్రవార పూజలు విశేషంగా జరుగుతాయి అంటారు. అంటే ప్రతి మంగళ శుక్రవారంలో సామూహిక కుంకుమార్చన ఉంటుందా, లేదా ఓన్లీ శ్రావణ మాసంలో? ప్రతి శుక్ర మంగళవారాలు అభిషేకం ఉంటుంది, కుంకుమార్చనలు ఉంటాయి. దాంతోపాటు రాహుకాలంలో మంగళవారం నాడు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మకాయలతో దీపం పెట్టి అమ్మవారిని పూజించడం జరుగుతుంది. భక్తులందరూ ఆ పూజలో కార్యక్రమాలలో పాల్గొని రాహుదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలకు దూరం అవుతుంటారు. అమ్మవారికి ఎవరైతే నిమ్మకాయతో దీపం ముట్టిస్తారో వారికి రాహుకేతువులతో సంభవించే అన్ని దోషాలు, సర్పదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాంటి దోషాలు తొలగిపోవడానికి చాలా మంది భక్తులు వచ్చి వారి కోసం, వారి పిల్లల కోసం, పెళ్లిళ్ళ గురించి, సంతానం కోసం ఇలా విశేషంగా కూడా ఆ అమ్మవారికి రాహుకాల దీప పూజ జరుగుతుంది. అలాగే ప్రతి నెల చండీ యాగం జరుగుతుంది, సంకష్టి జరుగుతుంది. విశేష పూజా కార్యక్రమాలన్నీ కూడా జరగడం. చండీ హోమంలో భక్తులు పాల్గొనవచ్చు అంటారా, లేకపోతే పూజారులే చేయించడం జరుగుతుందా? అంటే అందరికీ సామూహికంగా ఉంటుంది. యజ్ఞగుండం దగ్గర అర్చకులే కూర్చుంటారు, కాకపోతే అందరూ వచ్చి సామూహికంగా వాళ్ళ గోత్రనామాలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఈ హోమంలో పాల్గొనవచ్చు. కానీ హోమగుండం ఒకటే ఉంటుంది కాబట్టి అర్చకులు మాత్రమే హోమం చేస్తారు. స్వామి, ఇక్కడ అక్షరాభ్యాసాలు అయి ఉండొచ్చు, అవన్నీ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయంటారా? ఇక్కడ చాలా విశేషంగా అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు, ఇలా కర్ణవేదన ఇలాంటి ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన కరీంనగర్ పట్టణం నుండి కాక చుట్టుపక్కల జిల్లాల నుండి మరీ ప్రత్యేకంగా వారి వారి వాహనాలలో ప్రత్యేకంగా అందరూ కూడా సామూహికంగా ఒక జాతరకు వచ్చినట్టు, ఒక యాత్రకు వచ్చినట్టు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. స్వామి, ఒక ప్రశ్న, సామాన్యులందరికీ ఒక చిన్న సందేహం కలిగింది. ఇంట్లో కుంకుమార్చన చేసుకునేటప్పుడు మనకి దేవి అష్టోత్తరాలు, ఖడ్గమాల సూత్రాలు చాలా ఉంటాయి, లలిత సహస్రనామాలు, అందరూ కొన్ని పలకలేకపోవచ్చు. ఇంట్లో మనం ఏదైనా సులువుగా ఉండే పదం, ఏదైనా అమ్మవారి కరుణా కటాక్షం కలగాలి, దానితో కుంకుమార్చన చేస్తే ఏదైనా అమ్మవారి ఓం శ్రీమాత్రే నమః ఇంతకు మించిన మూలమంత్రం లేదు తల్లి. ఆ ఒక్క ఓం శ్రీమాత్రే నమః మంత్రంతో కుంకుమార్చన చేసుకుంటే సరిపోతుంది. అష్టోత్తరాలకు, శ్లోకాలకు ఎటువంటి దోషాలు రావు. తప్పుగా చదివినా కూడా అంత పెద్ద దోషాలు ఉండవు. కాకపోతే వేద మంత్రాలు ఏవైనా ఉంటే వాటికి మాత్రమే దోషాలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి వేద మంత్రాలు తప్ప మిగతా అష్టోత్తరాలు కానీ, శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ అందరూ చదువుకోవచ్చు, ఎటువంటి దోషం లేదు. ఒకవేళ పొరపాటున వారు తప్పుగా చదివినా ఆ దోషం వారిని ఇబ్బంది పెట్టదు.
ఓం శ్రీమాత్రే శ్రీమాత్రే నమః. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో సందేహాలు నివృత్తి చేసి మహాశక్తి ఆలయం గురించి ఎంతో చక్కగా చెప్పారు స్వామి. ధన్యవాదాలు. జై భవాని. జై భవాని. జై భవాని. విన్నారు కదండి, ప్రధాన అర్చకుల బృందంలో ఒకరైన వంశీ కృష్ణమాచార్యుల గారు ఎన్నో సందేహాలను మనకు నివృత్తి చేయడం జరిగింది. ఇప్పుడు మనతో ఏరియా కార్పొరేటర్ బండ సుమా గారు అండి, బండ సుమా రమణారెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం ఒకసారి. జై భవాని. జై భవాని. మీరు చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఈ దేవాలయానికి వస్తున్నారు, మీరు ఎలాంటి సేవలు ఈ దేవాలయానికి అందిస్తున్నారు అని ఒక్కసారి మీ మాటల్లో. మేము ప్రస్తుతం 18 సంవత్సరాలుగా, అంటే 18 సంవత్సరాల క్రితం ఇది స్టార్ట్ అయింది. 2.5-3 సంవత్సరాలు ఇది కన్స్ట్రక్షన్ అయింది. అప్పటి నుండి మేము ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఎవరు లేనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాము. ముఖ్యంగా మా ప్రజాప్రతినిధి బండి సంజయ్ కుమార్ గారు ఫస్ట్ కార్పొరేటర్ గెలిచిన తర్వాత మా ప్రజలకు, డివిజన్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అది. అమ్మవారి డివిజన్ లో ఒక టెంపుల్ కడతామనే వాగ్దానం అది. దాన్ని తక్కువ టైంలోనే దీన్ని స్థాపించి, అంటే బయట చాలా జిల్లాలు రాష్ట్రాలు తిరిగి వచ్చింది. ఇక్కడ ఏ టెంపుల్ అయితే బాగుంటుంది అంటే, ముగ్గురు అమ్మవార్లు ఒక దగ్గర ఉన్న ఉన్నది కనుక మనకు అక్కడ ఓడు సాధ్యం కాదు, ఇబ్బంది అవుతుందని దృష్టిలో ఉంచుకొని ఈ చుట్టూ రాష్ట్రాల వాళ్ళకి, జిల్లాల వాళ్ళకి ఆ సంకల్పం తీసుకొని అద్భుతంగా నిర్మించడం జరిగింది. అప్పటి నుండి మేము వెంబడి చూస్తున్నాం కనుక ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఒక హుండీ ఉండదు. అవును, ప్రతిదీ ఇక్కడ ఎవరి టికెట్ అనేది ఉండకుండా అట్లనే రోజు దినం అభివృద్ధి ఉంది. ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది వస్తున్నారు, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ మధ్యలో మాత్రం చుట్టూ గ్రామాల వారు దేవి నవరాత్రులు అంటే మహాశక్తి ఆలయం రావాల్సిందే అంటారు. ఇప్పుడు ఈ మధ్యలో అయితే గ్రామాల నుండి వెహికల్స్ తీసుకొని, ఆటోలు తీసుకొని చాలా మంది గ్రామస్తులు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారకుడు బండి సంజయ్ కుమార్ గారు. ఆ స్థాయిలో ఉన్నా కూడా మామూలు కార్యకర్తగా వచ్చేసి పండుగలు రాగానే ఇక్కడ వచ్చేసి అన్ని చేయడానికి తనే చొరవ తీసుకుంటారు. దానికి మేము సాయం అందరూ, చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ సహకరించి. ఇప్పుడు 18 ఏళ్ల నుంచి ఆలయంలో మీరు సేవలు అందిస్తున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు అంటున్నారు. అమ్మవారి చూస్తే మీకు ఎటువంటి అనుభూతి కలుగుతుంది? ఒక్కసారి అమ్మవారి గురించి మీరు చెప్పండి. అసలు అమ్మవారి గురించి శ్రీ మాత్రే అని అనుకుంటూ వాళ్ళ పిల్లలు అప్పుడు మాకు చిన్న పిల్లలు, ఇంత చిన్న పిల్లలు ఇప్పుడు విదేశాలలో జాబులు చేస్తున్నారు, ప్రతి దేశంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఈ అమ్మవార్లకు ఒక 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకున్న వాళ్ళు ప్రతి దేశంలో ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళు అక్కడ నుండి వచ్చి వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి కూడా 21 కానీ 108 కానీ వచ్చి తిరుగుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వేలాది మంది ఉన్నారు. అట్లా ఒకరిద్దరు చెప్పుంటే మేము అది కాదు కానీ వేలాది మంది అందరు సెటిల్ అయినారు. 100% కొంగు బంగారంగా కోరికలు నెరవేరుస్తారు. సరస్వతి అయితే బాసరను తలపించే విధంగా ఇప్పుడు మా చుట్టుపక్కల జిల్లా వారు మర్చిపోయారు, ఇక్కడికే వస్తుంటారు. అట్లా సామూహికంగా గానీ ఇండివిజువల్ గా గానీ చాలా మంది వస్తున్నారు. సంతోషంగా ఉందండి. సంతోషం అండి. జై భవాని. జై భవాని. విన్నారు కదండి, ఏరియా కార్పొరేటర్ అయిన సుమా రమణారెడ్డి గారు కూడా మనకి అమ్మవారి వైభవం గురించి చెప్పారు. అదే విధంగా మన గౌరవనీయమైన మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు కూడా అండి వారి వాగ్దానం మేరకు మహాశక్తి ఆలయ నిర్మాణాన్ని జరిపారు అని అర్చకుల వారు ఇక కార్పొరేటర్ గారు చెప్పారండి. బండి సంజయ్ కుమార్ గారికి కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఇలాంటి దైవ కార్యక్రమాలు వారు ఎన్నెన్నో చేయాలని ఆశిస్తున్నాము. అదే విధంగా అండి ఇంకా ఆలయంలో ఇక్కడ నవగ్రహాలు కూడా అండి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఎక్కడ చూసినా అండి ఒక ఆధ్యాత్మిక శక్తి సృష్టించేలాగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అండి ఇక్కడ కూడా మనకి ఎటువంటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ విధంగా ఉంటుందండి టోటల్ వ్యూ అన్నమాట. దేవీ నవరాత్రి సమయంలో అండి ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశంలో దాండియా అని పెట్టడం జరుగుతుంది అన్నమాట. అసలు ఇసుక పోస్తే రాలనంత జనం అంటారు కదా, మహాశక్తి ఆలయంలో ఆ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఖాళీ ప్లేస్ లో అంతా అక్కడ దాండియా ఆడడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడే అండి మనకు అనంత నాగేంద్రుడు కూడా కొలువై ఉన్నారనమాట. ఇక్కడ నాగుల పంచమి, నాగుల చవితి ఇటువంటి కార్యక్రమాలు కూడా అనంత నాగేంద్ర స్వామి వారికి ఇక్కడ విశేషంగా జరుగుతాయన్నమాట. స్వామివారిని కూడా ఒక్కసారి మీరు దర్శించుకోండి. నేను కూడా అండి అమ్మవారి ఆలయంలో 11 ప్రదక్షిణాలు చేసి అమ్మవారిని శ్రీమాత్రే నమః అంటూ కొలవడం జరిగింది అన్నమాట. అసలు ఎక్కడ చూసినా అండి ఆ కట్టడం అయినా కూడా కట్టడాలు చాలా అందంగా అనిపించింది. మనకి ఇక్కడ గుడి చుట్టూ తిరగడానికి కూడా అండి చాలా సులువుగా మార్గం అనేది ఉంది అన్నమాట. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, జై భవాని ఈ నామాలు మాత్రమే వినిపిస్తున్నాయండి. అంత భక్త పార్వశ్యంలో భక్తులు మనకు కనిపించడం జరుగుతుంది అండి.
ఈ విధంగా అండి ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయండి. అదే ఆలయ పెద్దలు అర్చక వర్యులు మనతో చెప్పడం జరిగిందండి. ఇక్కడ చూసాను కూడా నేను డైరెక్ట్ గా కానుకలు వేయడానికి ఎటువంటి హుండీ కూడా ఉండదండి. ఏదైనా కూడా అమ్మవారిని సులభ సాధ్యంగా మనం దర్శనం చేసుకోవచ్చు. ఎటువంటి టికెట్ కూడా ఉండదు. భక్తులు తమ తమ కోరికలు నెరవేరిన ఆనందంలో అండి అమ్మవారికి ఇక్కడ ఓడి బియ్యాన్ని చీరని కూడా వారు మనస్ఫూర్తిగా సమర్పించడం జరుగుతుంది. శ్రీ మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత భక్తులందరి నోట ఒకటే మాట అండి, విజయవాడ కనకదుర్గమ్మ, సిరిపురం మహాలక్ష్మి, బాసర సరస్వతీదేవి ఏకకాలంలోనే అమ్మవార్లు 3 రూపాలుగా మహాశక్తి ఆలయంలోనే కొలువుదీరి ఉండడం, వారి శక్తిని ప్రసరింపజేయడం భక్తులకి కరీంనగర్ ప్రజలకి ఎంతో అదృష్టదాయకమని చెప్పొచ్చండి. విన్నారు కదండి మహాశక్తి ఆలయం వైభవం గురించి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. ఇక్కడ అమ్మల దయ కొలువై ఉందండి. మీరు కూడా మహాశక్తి ఆలయాన్ని సందర్శించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని భావిస్తున్నానండి. స్క్రీన్ పైన అదే విధంగా కామెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా నేను చైతన్యపురం మహాశక్తి ఆలయ అడ్రస్ ని నేను ఇవ్వడం జరుగుతుందండి. తప్పకుండా మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని ఆ ముగ్గురమ్మల మూలపుటమైన ఆది పరాశక్తి అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటున్నానండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు శ్రీమాత్రే నమః. జై భవాని.